ఎన్నేళ్ళు ఎంత తాత షెడ్ వేసి? 700 అయింది. ఎంత వచ్చింది ఖర్చు? ఇదే అప్పుడు తక్కువ వచ్చింది 50,000 60,000 50,000 ఇది మొత్తం ఇదేనా తాత? ఆ, ఎన్ని ఆవులు పడతాయి తాత లోపల? 10 పడతాయి. 10 ఆవులు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దానా? 9 ఉన్నాయి. 9 ఆవులు ఉన్నాయా? లోపలంతా 10 ఆవులు పట్టే షెడ్ వేసుకుంటావు. ఉమ్. ఆవులు దూడలు అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి తాత ఇప్పుడు? అదే ఇప్పుడు 8 ఉన్నాయి. నేను అన్ని ఉమ్. 2 దాంట్లో అమ్మేసా. 2 అమ్మేసివా? దీంట్లో ఇప్పుడు ఎన్ని కట్టేస్తుండవు డైలీ? ఈ పక్క 1 2 3 4 5 6 పట్టాయి డోళ్ళతో కూడా. ఈ పక్క 5 పట్టాయి. మొత్తం 11 12 ఇట్లా అట్లా 12 అనుకో. 6 6 12 అనుకో. ఈ పక్క 6 ఉండాలి. 12 పడుతుంటాయి. కానీ కట్టేస్తుండేది ఎంత? 8 9 ఉన్నాయి ఇప్పుడు. 9 దాంట్లో అమ్మేసినామా. ఏమేమి వేస్తాడు తాత? ఏముంది ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి మీ దగ్గర ఆవులు? ఓ అమ్మ 30-40 నుంచి ఉన్నాయి. 30-40 నుంచి. ఓ అమ్మ. ఇది ఆవుల పేడతోనే కదా ఏంటి చిలికిన ఎంత ఇదా? బిడ్డ అంతా వేసుకుంటారు. ఏంది ఇది? ఏమేస్తారు మనకి? భూసానా ఇది? ఫీడ్ ఎంత పడుతుంది మనకి? అంతా ఇదే వాడతారు. 1300 అంతా ఇదే వాడుతుంటారు కదా చాలా మంది. ఇదే కామదే 1200 కదా ఇది? 12 1300 50 కేజీలు ముట్ట కదా ఇది? ఇంకా ఏమేస్తారు? బూసా ఫీడ్. బూసా అంటే ఏమేస్తారు? అదే గోధుమలు. గోధుమలు బూసా. అది ఎంత మూట? అదే అది 50 కేజీలు ముట్టే కదా? అది 1300 1400 1600. అదే ఇది 1300, అది 1600. ఎంత అవుతుంది? 13 2900 3000 అనుకో. 3000 రూపాయలు నెలకు ఒకసారా? ఏంటి 15 రోజులకి 15 నెలలకు ఒకసారి చాలు. 15 దినాలకి. 4 మూటలు అది 4 మూటలు ఇది కావాల. అవునా? పాలావులు కదా అయిపోతే ఏమి సరిగా. ఇంకా మెడిసిన్ ఏమేస్తారు? ఆస్ట్రోట్ విమరల్ ఏమైనా వేస్తారా? టానిక్లు ఏదైనా మనకి ఇబ్బంది అయితే తెచ్చి పెట్టుకుంటారు. సార్ దగ్గర పోతాం తెచ్చుకుంటాం. కుర్తి పెడతారా? కుర్తి వేసుకుంటారు. ఒక్కొక్క దానికి ఒక బకెట్. వెనకాల అవన్నీ మీవే ఆవులు? చూద్దాం. ఆడ ఉన్నాయి ఇంకా దాడా ఇడ కూడా కట్టేస్తారా? ఇడ కూడా కట్టేస్తారా? అన్నీ కట్టేసేది పగులు. మళ్ళీ ఆడ షెడ్ అలా అయింది. షెడ్ ఏదేమి వానగానే వచ్చా అట్లాంటి అప్పుడు ఎడగట్టేసుకుంటావు లోపల. ఇక్కడ చెట్ల కింద కూడా అంటే మంచులే. సూపర్ నేబేరేనా? అదే సూపర్ నేబేరా? అదే ఎంత అన్నారు మొత్తము? అది 30 గంటలు. 30 గంటలు ఎకరా అనుకో. దగ్గర ఎకరా అన్నారు. ఒకసారి కదా వేయాల్సిందే? మళ్ళీ వస్తానే ఉంటుంది కదా? అది ఒకసారి నాటేస్తే వస్తా ఉంటుంది. ఆవులు 2 ఉన్నాయి ఈడ ఉన్నాయా? ఇక లేవా? అమ్మా దండిగా ఉన్నాయా? ఆడున్నాయి ఈడున్నాయి. మొత్తం చాలానే ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి మీవి ఈడ మొత్తము తాత? ఇవి మా కూతురాలు. అవి నాలుగు. ఇవి ఎన్ని ఉన్నాయా? వేయించుకో. అవి 4 4 2 6 6 8 6 ఆవులు 2 దూడలు 8 ఒక 9 మొత్తం 20 పైన ఉన్నాయా? మొత్తం 20 మీవే ఇడంతా? అంతా మీది మొత్తం ఇదేనా? ఆవులేనా? ఆవుల మీదేనా సేద్యం కూడా? చేసుకుంటా. సేద్యం ఆవులు 2. వెనకాల ఆవులు అన్ని విలువేనా? మీ కూతురు వాళ్ళకి డైరీ ఆడుంది. డైరీ ఉంది ఆవులకి? పాల డైరీనా? కట్టేసుకునేది షెడ్. దీనికి ఆవులు కట్టేదానికి వాళ్ళకి షెడ్ సెపరేట్, మీకు సెపరేట్. ఇది మీదే? మీకు ఆ చెట్టు కింద కట్టేసినారు ఆవులు. వీళ్ళు ఈ చెట్ల కింద కట్టేసినారు ఆవులు. అట్లా మొత్తం అందరు కలిపి వేసుకున్నారా గడ్డియా? ఇక వాళ్ళ దాళ్ళు ఇప్పుడు కింద పక్క వాళ్ళు పై పక్క నాది. అట్లానా? ఏముంది కూతురే కదా. వెంటనే కానీ కూతురు కానీ కోడాలు కానీ నేనే వాళ్ళే మండే కదా. అది నిజమేలే. కూతురు మన అయితే అల్లుడు మనవాడు అవుతాడు. నాది నీది అంటారు కదా. అంతేలే. అంతే ఎవడైనా అంతేలే. మనము నలుగురు ఉన్నంత వరకే. నలుగురు 8 మంది అవుతాం చూడు, అప్పుడు మారిపోతుంది కథ మొత్తం. ఇప్పుడు వీళ్ళు అందరికి మేపుకొచ్చుకుంటారు. వాళ్ళు కట్టేసి మేపుకుంటారు. వాళ్ళకి ఎత్తుకోసేస్తే మనం బాగుంటుంది. అంతేలే. ఇవి మీ కూతురువా? కట్టినాయా ఎట్లా? ఇవి పాలిస్తున్నాయా? ఇవి కట్టినాయి. ఇవి 2 కట్టినాయా? దూడలు కదా ఇవి? ఫస్ట్ ఈత కదా ఇవి? చూస్తాను తెలిసిపోతాను. 2 దూడలు ఇవి హెచ్ఎఫ్ దూడలు. పుట్టినాయా లేకంటే మీరు కొన్నిండేటివి? మీ ఇంటి అంత పుట్టిండేటివే. అట్లా 6 దూడలు పుట్టి అంతే పెద్ద అయినాయి అంతే. అవి 2 దూడలు కదా కింద? వాళ్ళు దూడలు అమ్మేస్తారు. మగదూళ్ళు 6 దూడలు పెట్టుకుంటారు, 5 దూడలు పెట్టుకుంటారు. 1 దూడలు ఎవడైనా అమ్మేస్తారు. 2 ఇవి.
ఆ పక్క నుంచి చూద్దాము అట్లుందా లొకేషన్. తాత ఏం మాట్లాడిస్తాను తాతకి ఎట్లా అని మాట్లాడిస్తాం మంచిగా. తాత దాని కూడా ఆవులు ఉన్నాయి, మొత్తం 20 ఆవులు తాతల్లో. బాగుంటాయి దూడలు బాగుంటాయి. ఇవి ఆవులు బాగుంటాయి. ప్యూర్ హెచ్చావు కదా. ఇప్పుడు ఎన్ని నెలలు అయినాయి కట్టియా? దానికి 7 నెలలు అయింది. ఈ పక్క దానికి దానికి 7 నెలలు. దీనికి ఇంకా 3 నెలలు 4 నెలలు అయింది. అది కొంచెం పెద్దది చూసా. అమ్మడాలు లాగే ఉండదు ఒకటే. 2 4-5 దినాల్లో పుట్టిండేటి. అవునా? ఓ దాని ఇంకో తల్లి ఇంకో తల్లి. ఈ పక్క ఉండేదండి అది ఎన్నైండేది, ఆ కడ పక్కన ఉండేది ఇది దీనిది. 2 ఆవులు 2 దూడలు ఇవి. ఎంత వయసు ఉంటుందా దీనికి? ఒళ్ళు వేసింటాయి. 2 పళ్ళా? 2 పళ్ళు అంటే 2 సంవత్సరాలు దానికి. అంతే 2 సంవత్సరాలు. దీనికి కొంచెం లేట్ గా వేసినారు సూది. ఇది లేట్ గా వచ్చా, అది ముందుగానే వచ్చా. అది అట్టే నిలిచిపోయి ఇది ఇంకా లేట్ గా నిలిచి తీగలు వేసే దాంట్లో మనం తెలుసుకుంటాం కదా. ఈ దూడలు ఇవి మళ్ళీ ఈనిండి దానికన్నా వెనకాల ఈనిండి. ఎన్ని ఈతలు ఇవి ఆవులకి? నేనే మనము ఈ నీతలని మనకు లెక్కలే. 3-4 ఈతలు పైన అయింటాయి కదా. ఒకటి అయింటాయి. ఎన్ని ఈతలు అయింటాయా? 19. నువ్వు పో, కొంచెం పని ఉంది ఆడు పెట్టేసి పో. 2 దూడలు. దీనికి వయసు ఎంత ఉండదు తాత? దీనికి సంవత్సరం 8 నెలలు 9 నెలలు అయింది. 8 to 9 months. ఇది ఆవులు మొత్తము 4 ఆవులు ఉన్నాయి. ఇది జెర్సీ ఆవా తాత? అవన్నీ దీనివే. దీనివా? ఎర్రావు ఇవా? ఏంది ఒక ఆవు ఇవన్నీ? ఎర్రావుకి మళ్ళీ ఏం జెర్సీ పుట్టినాయి అన్నీ? అన్ని మళ్ళీ దానికి వచ్చే సూది లేపించిన కొడతా వచ్చినాయి. ఒక ఆవుకి ఇవన్నీ? ఇంకా ఎన్ని కోడలు అమ్మేసినాము సమయ. అవునా? ఎన్ని ఈతలు ఏంటి దీనికి ఆవుకి? అక్కడ వాడు అది కుమ్ముతుంది, అక్కడ పక్కన ఉండేది. సరే సరే. ఎన్ని ఈతలు ఏంటి దానికి ఎర్రావుకి? దానికి ఇన్ని అసలు మనకి రెక్కే లేదు. చాలా అయినాయి. వయసు అయిపోయింది దానికి. ఇంకా పెట్టుకుంటారు అమ్మకుండా. అమ్మ కూడా దాన్ని మన ఇంటికైనా చేసి పని లేదు. మంచి పనులే. ఇంకా ఇంత అంది అది? ఇప్పుడు కూడా ఎన్నైంది మళ్ళా ఇప్పుడు రీసెంట్ గా. ఇప్పుడు మళ్ళీ ఎన్నైంది. ఎన్ని ఈతలు ఎన్నైనా దీనికి. ఒక ఆవు ఇట్లా ఇంత అందంటే మంచిగా ఉంది. అట్లే బలంగా ఉంటేనే ఆ నీతులు వినేది అది. చూడు ఇంకా ఇది 2 ఈత 3 ఈత లాగే ఉంది చూస్తా అంటే. లావు బాగుంది ఇది ఆవు కూడా. జర్మన్ ఆవు జెర్సీ ఆవు ఇది? ఇది నాటే పుట్టింది. నేను ఇది సూది వేయించింటే అది బలంగా ఉంది, అందుకని దీని బిడ్డలో పుట్టే కొద్ది ఇంకా బలంగా వస్తాయి. బాగా బలంగా ఈనింది దాని ఈనింది, దాని నుండి మళ్ళా దాని ఈనింది, మళ్ళా దీన్ని, మళ్ళా దాన్ని. పాడదోళ్ళు ఎన్ని అమ్మేసినామా దిక్కుదల్లా. చాలా 10-15 ఈతలు అయినాయి. దీని తల్లి 20 ఈతలు. అమ్మ ఇది ఎర్రది అంతా? ఎర్రదే కుటుంబం లేకుండేది. పెద్దది అంతా. ఇది పెద్ద దిక్కు. ఇది ఇంటికి పెద్ద దిక్కు. నువ్వు ఎట్లా ఇది ఎట్లా కానీ చూస్తా అంటే ఇంకా ఏందో 2 ఈతలు 3 ఈతలు లాగే ఉంది. లావు బాగుంది, బలంగా ఉంది, పుష్కలంగా ఉంది. ఎవరు ఆవులు వస్తే వాళ్ళ ఆయన తాగుడు అనిలే దాన్ని చేయించుకోవాలి. అట్లా సలకాయ ఇచ్చింది అనుకో మళ్ళీ ఇచ్చిపెట్టది. బల్లి ఉంది ఇది ఆవు మటుకు. బల్లి ఉంది ఇది ఎర్రావు అని. దాని బిడ్డలో వెనకాల వాళ్ళ షెడ్డా? దాడ ఆ షెడ్ అది రేకులేషన్ అది. ఆ షెడ్ దగ్గర వాడు. ఎంత వస్తుంది ఖర్చు తాత? ఖర్చు ఎంత వస్తుంది అంటే దీనికి నెలకు 6 మూటలు 7 మూటలు బుసాయి పీడ వేసుకుంటాము. వాన పడింది అనుకో ఇంటికాడ ఉండవు, గుట్టకి ఇసిపెట్టాల. గుట్టకి ఇవా పోతాయా? ఆ గుట్టకి గుట్ట చూపిస్తేనే
గుట్లకి ఇస్పిట్ వేసినామనుకో అడుగులకు ఆ, సాయంత్రం వరకు భయంలే ఆహా. మంచి ఉండాల. పాలు ఎన్ని లీటర్లు పడతాయి రోజు మీద అన్ని ఇప్పుడు పూటకి? 20 లీటర్లు దాకా ఇస్తాండి 4. ఆ, ఇది తగ్గింది, అది కట్టినాయి అన్ని మళ్ళీ 40 లీటర్లు ఇస్తాండ రోజు మీద. ఆ? 40 లీటర్లు ఉమ్, ఇప్పుడు తగ్గినాయి. తగ్గింది. ఇప్పుడు ఎంత 20 ఇస్తాయా అంటే 15, 16 ఇస్తాను. పూట మీద? ఇంత అన్ని 30 లీటర్లు. కట్టినాయి కదా, ఉమ్. రాను రాను పూట పిండేటి ఉన్నాయి. అవును. అట్లా 40 ఇస్తానే ఇప్పుడు 30 దగ్గరికి వచ్చినాయి. ఉమ్, 5 లీటర్లు 10 లీటర్లు తగ్గింది ఆ, రోజు మీద. బిల్లు ఎంత పడుతుంది నెలకి? ఎంత పోతాను లీటరు? 36, 32, 33, 35. 15 రోజులకి ఎంత పడుతుంది తాత? 15 రోజులకు 18,000, 20 లోపల పడతా ఉంటాయి. 20,000. పాలు ఇప్పుడు తగ్గినాయి కదా. నెలకంతా ఒక 40,000 అనుకో. 15,000 10,000 అట్లా ఖర్చులు పోగా 20-30,000 పైన మిగులుతుంది. 30,000 ఇట్లా. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒకటేసారి దీని మీద పడం కదా, అంతేలే. ఈ పాల బిల్లు రావాలే, అట్లేంలే. ఎట్టుకోవాలే, తీసుకురావాలనేది లేదు కదా. ఏదో మనకు 2 నెలలకో 3 నెలలకో మనకు అవసరం ఉన్నప్పుడు పోతాము, ఎట్టుకొచ్చుకుంటాము, దీనికి తెచ్చేస్తా ఉంటాం కదా. అట్లా అంతేలే. అమ్మిండేది ఏం లేవా? అన్ని ఇంటివే? అన్ని ఇంటి ఆవులే? అన్ని ఇంటి ఆవిడే. ఏమంటా వెనకాల మీవే తాత? వెనకాల మీవే? వెనకాల ఆవులు చెట్టు కింద ఉండేటివి? చలము మీదేనా అంటున్నాడు. కాదు ఆవులు. అవును. ఆబొక్క మీ స్థలమా? ఆబొక్క మీ స్థలమా? ఉమ్, ఆబొక్క పొలం అంతా మీదే? ఆ, ఓవరాల్ గా తాత కూడా ఆవులు చూపిస్తాపోదండి. అవ్వకుండా తాత ఆవులు బాగున్నాయి. అంతా 2-3 ఈతలు అయింటాయి కదా ఇది? ఉమ్. ఇవి 2. ఆ ఎర్రవును ఇది 2 ఎక్కువైంది, ఈ డోళ్ళు తక్కువే. దూడలు ఇవి 2 దూడలు, అవి 2 దూడలు. ఇది కొంచెం చాలా ఈతలైనాయి కదా? చాలా వయసు అయిపోయింది. 20 ఈతలు అమ్మ. కానీ చూస్తే 2-3 ఈతలు లాగే ఉంది. అది లావు బాగుంది, చూసే సైజు కూడా బాగుంది. ఇంకా లేగలాగే ఉంది, అది ఇంకా దూడలాగే ఉంది చూస్తా. వాన పడి బయట వెళ్ళిపోయింది అనుకో, బాగా మేహింది, బాగుంది, పుష్కలంగా ఉంది ఇది. దాని ఒళ్ళు అట్లాంటిది అనమాట. ఒళ్ళు బాగుంది దీనికి. 20 ఈతలు అన్న మాదిరి లేదు ఇది. ఏదో 3 ఈతలు 2 ఈతలు ఉన్నట్లుంది. ఇట్లుంటే ఆవులు బాగా సరిపోతాయి. చాన్నాళ్ళు పెరికలేనారు దీన్ని పట్టుకోవాలని, అమ్మేయాలని, ఏందని అని చెప్పిన. మంచి పనిలే పెట్టుకున్నారు, ఇంటికి పరిచింది ఆవు. అవును, పేడ ఎన్ని రోజులు పడుతుంది? పేడ సంవత్సరానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు మనం రేయి మొగులు ఇంటికాడ కట్టాం కదా, అంతేలే. మొగులు వెళ్ళిపోతాయి గుట్టగా. పొగులకు గాల రేయికి సంవత్సరానికి 15 రోజులు పడుతుంది. సంవత్సరానికి 15 రోజులు. ఏదో ఇంటికాడ కట్టేసి 20 రోజులు పైన పడుతుంది. అంతా బయటకు వెళ్ళిపోయినా ఆడ పడిపోతుంది. అదే 1.5 అంతేనా? అదే ఈ ఎండల కోసమయ్యి వెళ్దాల్లా. ఇప్పుడు ఇంత లేనా ఒక 5-6 రోజులు ఉండదు. అదే 3 నుంచి 5 రోజులు ఉంటది. నెలకంతా 3 రోజులు అనుకుంటే ఇంకా సంవత్సరానికి 30 రోజులు అవుతుంది. 3 రోజులు పైన ఉండదు. ఇంకా సంవత్సరానికి అంతా 30 రోజులు ఈజీగా అవుతుంది. ఇంట్లో కాడ కట్టేసుకోవాలి. ఇంటికాడ కట్టేసుకుంటూ పట్టించమే బాగా పడుతుంది. అది 3,000 అనుకున్నా కూడా ఈజీగా 1,00,000, 1.5 లక్ష అది మిగులుతుంది మన సంవత్సరం. 3,000 4,000 రూపాయలు. ఇప్పుడు 3,500 లోడు, 700 800 బాడిగ, 4,000 రూపాయలు పట్టింది లోడు. ఆటికొచ్చారు మనం కొనాలంటే 4,000 రూపాయలు మన చేనులో పడుతుంది ఒక లోడ్ వచ్చి. రికార్డింగ్ చేస్తాను కానీ కళ్ళు తిరుగుతా తినేట్లంగా నేను చెప్తాను చూడండి. తాతలు చూపిద్దామని. దాంట్లో మీవెన్ని ఉండేది? దాంట్లో ఆవులు పాలు ఇచ్చేటివి? మావి 4 ఉన్నాయి. 4 పాలు ఇచ్చేటి. దూడలు ఎన్ని ఉండేది తాత? దూడలు 5 ఉన్నాయి. 5 దూడలు. ఏం ఎక్కువ దూడలు ఎక్కువ ఉన్నాయా? దూడలు ఎక్కువ ఉన్నాయి, ఆవులు పాలు తగ్గుతున్నాయా?
ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి పాలు ఇప్పుడు అవి? అవి 15 16 కాదు. 15-16 లీటర్లు రోజు మీద. ఆవులు కట్టినాయి సమయం తగ్గతా వచ్చేస్తాయి. అవునులే అంతే. మనం ఇస్పిటేయాలి కదా పిల్ల కొడుకు కదా ఎన్ని నెలలు అట్లా ఇస్పిట్ అది మళ్ళా? 7 నెలల్లో ఇస్పిటేయాలి 7 నెలలు మళ్ళా నిర్మాణంగా ఇస్పిటేయాలి. మళ్ళా అయినాక 3 నెలలు వదిలేస్తే 3 నెలలు వదిలితే దానికి ఒళ్ళు బిగించుకోవాలి కదా. మళ్ళీ పాలు బాగా వస్తాయి. ఆ ఇప్పుడు అన్ని ఇస్తాయేమో ఈనేదాకా ఇస్తాయా. అట్లా పిండకూడదు మళ్ళా మళ్ళీ పాలు అవి. ఇప్పుడు ఏవా? వదిలేస్తే 3-4 నెలలు మళ్ళీ పాలు కంటిన్యూగా బాగా వస్తాయి. ఒళ్ళు ఆరుకుంటే అట్లా. మిషన్లు ఏమన్నా పెట్టుకుంటారు దీనికి? చాప్ కట్టర్ మిషన్ ఏమన్నా ఉండదు. ఉండదా? ఎంత పెట్టినారు దానికి 30,000 అది. ఇది మిషన్ అనేదానికి చాప్ కట్టర్ మిషన్ ఉంది. పాల మిషన్ ఉందా లేకపోతే మీరే పిండేస్తారు తాత? మేమే పిండుకుంటాం. మీరే పిండేస్తారా? 2 ఆవులు ఇవి ఈడ. అవి దూడలా అన్నీ? దీనికి ఇప్పుడు 7 నెలలు అయింది పాలు ఇచ్చేసినాం. ఈ దూడలు ఇవన్నీ అవి 2 ఆవులు. ఇది దూడ ఇది దూడ ఇది దూడే. 2 అన్న ఉన్నాయి చిన్నవి. ఆ 2 అన్ని ఇడే పనుకునేసినాయి. చెట్టు ఈ చెట్టు మీదేనా? బా చల్లగా ఉంది పోతా. ఈ చెట్లు ఉంటేనే కదా. పొట్టేలు కూడా ఉన్నాయా గొర్రెలు? అవి గొర్రెలు 3 ఉన్నాయి. ఇవి ఆవులని కింద వెళ్ళిపోతాయా. అట్లా ఇట్లా కొండకు పోతాయి ఇవి జెర్సీ ఆవులు పోయా హెచ్ఎఫ్ ఆవులు పోయా వెళ్ళిపోతాయి దానికి వాడికి. అవునా? మీరు అలవాటు చేసినారు. కొండారు తోలితే మనమేం దాన్ని ఎగదోలాల్సిన పనిలే. ఎవరు పట్టుకొని పోరా? మేము ఉంటాంలా. మీరు ఉంటారా? మీరు కొట్టుకొని పోతాను ఉంటే స్థలమే మేస్తా పోతాయి. ఏమన్నా సిక్కిలిచ్చుకుంటే పడే లేచా మీరు మనం చూసుకోండాల. ఒకరు ఉండాలి. నువ్వు పోతావు తాత? ఎవరైనా పోతాం. ఎవరు పోతారు? ఒకరు పోతారు అంతేలే. 2 పోతాం. 2 అన్ని ఆవులు ఒకటే సరే. ఆయమ్మ వస్తుంది మా ఆవులు కట్టుకోరు. ఆయమ్మ వస్తుంది. అట్లా 2 ఆవులకు 2 పోతారు. వెనకాల టమాటా చెట్లు పెట్టుకున్నారా? పొలం అంతా మీదేనా తాత? ఎంత ఉంది? 3 ఎకరాలు ఉండాలి. 3 ఎకరాలు టమాటాలు ఇది మొత్తం చేసుకుంటాను. మామిడి చెట్టు మీదేనా? ఏం అమ్మలా కాయలు? అవి అమ్మే కాయలు కాయలు పిల్లలు పాటు తింటా ఉంటారు. ఇది పుల్లగా ఎక్కువ ఉండే పులుపు ఎక్కువ. పులుపు ఎక్కువ. ఈ ఊరికాయ వేసుకునే పనికి వస్తాయి. ఊరికాయకి మామిడికాయలు అనుకో. ఇంకా 15 లీటర్లు 20 లీటర్లు అంతే పూట మీద. 40 లీటర్లు 30 నుంచి 40 ఆ మధ్యలో రోజు మీద. బిల్లు కూడా అదే రకంగా లీటర్ 30 రూపాయలు అనుకుంటే ఇంకా దానిపైన ఎంత వస్తుంది? 36 పడతా ఉంటుంది. ఎండాకాలం కదా. చలికాలం 2 ఇది మొక్కజొన్న ఇది మొక్కజొన్న అప్పుడు సూపర్ నేపేరు. మొక్కజొన్న దగ్గర వేసి సూపర్ నేపేరు దూరం పెట్టేసినావు. సూపర్ నేపేరు ఏడు వేసుకోకూడదా? దూరం పెట్టేసినావా? ఇది వేయకూడదని. నీళ్ళు ఉందా? బోర్ ఉందా? నీళ్ళు పుష్కలంగా ఉంటాయి సార్. నీళ్ళు మెయిన్. చెట్లు ఏ చెట్లు ఉన్నా కూడా ఇప్పుడు నీళ్ళు ఉంటేనే, లేకపోతే ఏమి నీళ్ళు చేద్దామా? నీళ్ళు లేదు ఏం చేయలేము ఇప్పుడు. వర్షము అంతా సెట్ కాదు. అంతా మీరే పిండేస్తారా పాలు కూడా? ఎవరు 2 పిల్లలు ఉంటారు. క్యాన్లకు పెట్టేస్తారా? క్యాన్ వాళ్ళు పెడతారా? డైరీ వాళ్ళు ఏ డైరీకి వేస్తారు కదా? ఆడైనా ఓ డైరీ ఉండదు. ఆ డైరీకి వేసుకుంటారా? ఆడ కడప రోడ్లో ఆ డైరీకి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారా? పొద్దున్నే సాయంత్రము 9కి వస్తాడు. 9కి వస్తాడు. 12 గంటలు గ్యాప్ పెడతా ఉంటారు. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుంటారా? ఎన్ని మోపులు వేసుకుంటారు ఒకసారికి? తినేంత ఇప్పుడు కొట్టి పెడతారా? ఇది తినేస్తాయా? మళ్ళా కోసుకొస్తారు. మళ్ళా మాకి కావాలి కదా. 4-5 మోపులు. 8 మోపులు కావాలా. 2 బ్యాచ్లకి కలిపి ఒక 8 మోపులు. దేనికి 8 మోపులు అయితే దానికి 8 మోపులు అయితే అంతంత లేని ఏడుంటాయి కడుపు నుండి తినండి. ఎవరు పోలీసు వాళ్ళు ఉండారే మీకు? ఇదా పోలీస్ అని ఉంటాయా? అల్లుడా? అల్లుడు కాదు ఏరే పిల్లడు. వాళ్ళ ఆయన మన ట్రాక్టర్ డ్రైవర్ గా వస్తాడు. ఆ పిల్లోడు ఈయన్ని వైరేంద్ర ఆఫీసులో దాంట్లో డ్రైవర్ అయినా. ఆయన అక్కడ డ్యూటీకి పోయినప్పుడు బండి ఇక్కడ పెట్టేసి పోతాడు. వాళ్ళ ఆయన తోలుకుంటా ఉంటాడు. ఇట్లా అంతా ఒకసారి మోపులకి వేసుకొని పట్ట వచ్చేసి పట్ట మీద వేస్తారు కదా. ఎంతో 10 నిమిషాలు అయిపోతుంది కదా అంతా. అంతే ఏం చేయాలి? ఫాస్ట్ గా అది మనం కట్ చేసుకొని వేస్తే వేస్ట్ అవుతుంది. చాలా వేస్ట్ చేసేస్తాయి. పుల్ల పుట్ట తినువు.
కట్ చేసేసి నీట్గా తినేస్తాయి క్లీన్ గా. ప్లేట్లో పెట్టేసి తినేస్తాయి, అవులే, గుర్తు పెట్టేసి నిమ్మలంగా. అది నిజమే. దూడలు బాగుంటాయి. రెండు దూడలు ఉన్నాయి చూడండి. బ్లర్ అవుతుంది. రెండు ఆవులు, ఇవి రెండు దూడలు, అవి రెండు ఆవులు, అవి రెండు దూడలు, అది దూడే కదా. మా నాటికి 2 దాంట్లో అమ్మేసి ఏం చేస్తాం, దిక్కుల్లా అమ్మేసినారా? అమ్మేసి ఎందుకు అమ్మితిరా? 60,000కే ఒకటా? అదే ముసలి అయిపోయింది. ముసలి అయిపోయింది. ఎంత ఇస్తుంది ఇప్పుడు ఇది ఆవు పాలు? ఇప్పుడు 6-7 లీటర్లు పూటకి. అది అంతేనా? అదంతే. 6-7 అంతే, అంతకు మించి ఆడిస్తాలే కూడా. మనము దాని సౌకర్యంగా చూడలేం కదా. నిజమేలే. ఆటాలంతా మాటాలంతా వేసుకొని గిడ్డి బాగా వెళ్ళా, ఫీడ్ బాగా వెళ్ళా, బూస బాగా పెట్టాలా అట్లా. మనకి అవి రెండు పాలు ఇస్తాడా? ఇది అది 4 ఇస్తాండ, ఈ దూల లేదులే. ఇవి 5 దూడలు కాకుండా 4 ఆవులు పాలు ఇస్తాండ. 5 దూడలు ఇవి. 1, 2, 3, 4, 5 దూడలు. అది వయసు ఎంత ఉందా దానికి? 2 ఏళ్ళు ఉన్నాయా? చూసి తెప్పించినావు తాత దానికి? లేదు, పసిపెట్లు కదా. ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. 1 సంవత్సరమా దానికి? అంతేనా వయసు? అన్నీ ఒకే ఈడు అవి. ఇవి 2 ఒక ఈడు, ఇవి 2 ఒక ఈడు, 3 ఒకటే ఈడు. ఎంత 1.5 సంవత్సరం ఉంటాయా? అంతే. ఇది ఒక 6 నెలలు 8 నెలలు. అక్క మీ కూతురా? కోడాలా? పని చేస్తుంది ఎట్లా? ఇంట్లో పని అంతా చేసుకుంటారు. అంతేలే. చేసుకోకపోతే దాన్ని పెట్టుకుని ముందు దొబ్బు ఇంకారంతా. మీ కొడుకు ఏం చేస్తాడు తాత? ఏంది సేద్యం. అదేలే మెయిన్, సేద్యం చేసుకున్నా బతికేచ్చు. పొలం ఉండాలా, బోర్ ఉండాలా. అల్లినేటి చెట్లు కూడా ఉన్నాయా? 4 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు బాగా పోతాండాయి కాయలు. మీరు మీకు అమ్ముతారా? అమ్మేనారా చెట్లు? ఇంకా మాగలంగా 20 దినాలు బాగా. 200 పోతుంది కేజీ. 150-200. టమాటాలు ఇప్పుడు 700 అంట బాక్స్. ఇప్పుడు ఎన్నింటే మీకు మంచి రేట్లు. ఇంకా రేట్లు పెరుగుతాయిలే. ఏంటున్నారా? ఇది టిక్ రేట్లు మీవేనా? ఇక్కడ అంగలికి వేస్తారా? ఏ మండికి వేస్తారు? ఎస్ఎల్వినా, టీవీఎస్, కాన్ మండినా? ఇవొక సర్పంచ్ ఇంకేది? మా సర్పంచ్ తెట్టి సర్పంచ్ ఏటీఎం ఇవక్కనా? నడిమిద్దా? నడిమధ్యలోనా? ఎంత పోతుంది మీకు బాక్స్ ఆడ? కాయలు బట్టి రేట్ ఉంటుంది. 700 ఉంటాయి, 800 ఉంటాయి, 600. కొందరు పర్సనల్ చేస్తారులే, తెలిసిన వాళ్ళు రైతులకు ఒక రకంగా చేస్తారు నష్టం పోకుండా. మనకు వాడికే పోతానమ్మా, అట్లా పోయే వాళ్ళకి నష్టం లేకుండా ఎట్లా చేస్తారు అట్లా. మొత్తానికి ఆవులు మేలంటావా? ఆవులు సేద్యంతో చేసుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి. 10 రోజులు 20 రోజులు ఎరువు కావాల. ఇప్పుడు మనం 10 ఎకరాలు ఇంకా సేద్యం చేస్తున్నాం. ఎరువు మన దగ్గర 10 రోజులు 15 రోజులు ఉంటే 20-30 రోజులు చేసుకొని ఎరువు చేసుకుంటే కొంట 30 రోజులు 40 రోజుల దాకా కొంట ఎరువు మందే పడుతుంది. మన దానికి సరిపోతుంది. ఆడంగా ఒక 7 ఎకరాలు సేద్యం టమాటా నాటినా చెట్టు కాడ. చెట్లు ఇప్పుడు నేను చెట్టు నుంచి వస్తాను. అది పెట్టినావా? గ్యాలెట్ వస్తుంది కాదు, నువ్వు చెట్టుకు పోయింటావు. ఇప్పుడు పోయి ఆడ నుంచి వస్తాను. చెట్లు కూడా ఉన్నాయి దండి ఆవులు. ఇట్లా చెట్లు పూజారాలపల్లి పూజారాలపల్లి ఎక్కువ ఉన్నాయి. చెట్లు ఏం లేవులే, చెట్లు ఏం లేవు. అంతా పూజారాలపల్లి. శ్రీరాములపల్లి కూడా కొన్ని ఉన్నాయి. ఏడా అది? నువ్వు ఇప్పుడు చెట్టు నుంచి వచ్చేస్తావు, నేరుగా ఇట్లా వచ్చేసింటావు, పూజారాలపల్లికి పోయింటావు. సెంటర్ లో ఉండదు ఒకటి. ఇట్లా రైట్ సైడ్ లో ఒకటి మామిడి చెట్లు మీద ఇట్లా రోడ్ ఒకటి, ఆ రోడ్ లో ఉన్నాయా? చెట్టు నుంచి ఇట్లా పూజారాలపల్లికి వచ్చినావా నువ్వు? ఎట్లా వచ్చినావు? అట్లా దేవాలయం దాని వచ్చినావా? ఇట్లా మడి నేను పూజారాలపల్లి దాని వల్ల ఆబక్క పోయినా, ఆ రోడ్ లో చక్కగా వచ్చాను. పూజారాలపల్లి కాకుండా ఇట్లా తట్టు చక్కగా వెళ్ళిపోయినా. అట్లా వెళ్ళిపోయినా. ఇట్లా వస్తే నువ్వు ఆడ క్రాస్ ఉండాలి చూడు, చెట్టుకి వెళ్ళిపోయినావు కదా, ఆడ క్రాస్ ఉంటది. ఆడొస్తే శ్రీరాములపల్లి, నువ్వు ఆ గుట్ట కింద దాని మీద కూడా కనపడుతుంది పల్లి, శ్రీరాములపల్లి దాంట్లో కూడా ఉన్నాయి ఆవులు. మళ్ళీ అట్లా పూజారాలపల్లికి రా. అమ్మేటివి ఎక్కువ పల్లెల్లో ఉంటాయా? పల్లెల్లో ఉంటాయా ఆవులు అమ్మేటివి? పల్లెల్లో లేకపోతే ఊర్లో వేపుకుంటారు ఆవులు.
ఉంటాయి మనం టౌన్లో. వెతకాలి కదా, దొరుకుతాయా? అడగల పోయి అడగల, సమాధానం తీసుకోవాలి. ప్లేస్ అంతా పోయినాం అనుకుంటాయి, మోసం చేస్తారు కదా, మోసాలు ఎక్కువ. నువ్వు కొన్నిండేటివి యాడివి ఎక్కువ అన్ని ఆవులు? నేను ఒక దాని కూడా కొన్ని మీ తాతోళ్ళు మీ డాడీ వాళ్ళు ఇచ్చినారా? అన్ని నేను సంపాదించింది. నేను నాటి ఆవులు ఒక జత తీసుకుంటే దానికి ఒక సూదులు వేసే జెర్సీ పుట్టా, ఆ జెర్సీ దాంట్లో ఇవి పుట్టా. దేనికి నాటి ఆవుల నుంచి తెచ్చినావు ఇవన్నీ నువ్వు? 2 నాటి ఆవుల నుంచి ఎన్ని ఆవులు చేసుకున్నావా జెర్సీ ఆవులా? మంచి పని. రాను 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 పొలాలు మారుతా వస్తాయి కదా. అవులే. ఇప్పుడు సేఫ్ అయిపోయింది. దీనికి పుట్టిన దూడ అది, దానికి పుట్టేది ఇంకా 2 జాతిలో పడతా వస్తుంది. దానికి పుట్టే జాతి ఎక్కువ దాంట్లో అన్నింటి అమ్ముకుంటారు. ఎంత తీసుకుంటారు వీళ్ళ? వాళ్ళు 200 తీసుకుంటారు, 200 తీసుకుంటారు. అవేంటి 500. ఏమన్నా రోగాలు వచ్చినాయి నువ్వు ఎంతవరకు చూసిన దానిలో? జ్వరాలు, పొదుగాపులు అన్ని వస్తాయి. నేనే మనం చూసుకోవాలి. పొదుగాపులు వస్తే ఏం చేస్తావు? వాళ్ళు ఇంకా డాక్టర్లే, మీరేం లేదా? మనం చేస్తే ఉండదు. వాళ్ళు వైద్యం అంతా వాళ్ళే చూసుకుంటారు. అంతే. ఇప్పుడు వీడు భూసా చూసుకునేంత వరకు, మీరు పాలు పిండి ఏం ట్రబుల్ వచ్చినా, దానికి జ్వరం వచ్చినా ఫోన్ చేస్తావు, ఫోన్ చేస్తారు. వాళ్ళు వస్తారు. వాడిగా వచ్చి చూసుకోవాలి ఉంటారు. వాళ్ళే అన్ని డాక్టర్లు కనుక్కొని, వాళ్ళకి సాధ్యం కాకపోతే హాస్పిటల్ కట్టుకొస్తాడు, డాక్టర్ వస్తాడు, చూస్తాడు, ఫలాన్ని వాడతాను వీళ్ళు పంపిస్తా అంటాడు కదా. రాలేని పరిస్థితిలో ఇప్పుడు తొలిదినం ఎట్టన్నా కానీ మనకంటే దగ్గర ఉండదు. పోతాం వస్తాం అంగళ్ళకి. నడుచుకొని పోయి నడుచుకొని రాలంటే ఆవిడ నల్లేస్తారంటే వాళ్ళు ఎవరు, లేదంటే బండిలో వచ్చి దాన్ని చెకప్ చేసుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ వాడుతా ఉంటాడు. అట్లా వాళ్ళు పెద్ద డాక్టర్లు ఎంతమంది ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటారు. మనం సరే తాత, థ్యాంక్స్ తాత. అంగళ్ళే తాత. అవును తాత. అంగల్లో ఆయన దస్గిరి అన్న వీధుల్లో, ఆ వీధులో వెనకాల కరణ్ భాష మా తాత పేరు. చనిపోయలే మా తాత, వాళ్ళ మనవడు. మా నాయన ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు, మా అన్న మా నాయన ఇద్దరు అంగల్లోనే, స్టేట్ బ్యాంక్ ముందర. అప్పుడప్పుడు వచ్చి రైతుల గురించి వీడియోలు తీస్తా ఉంటా, ఆవుల దగ్గర ఇట్లా అట్లా.